Ropes Organization Walcott Foundation Indian Trust Special Coaching to 8th, 9th and 10th classes Digital Virtual Learning Bangaru Palmani Rugangavar from Pedapunjani by Reddy Pullimandal. Chairman Dhan Sekaran. Director Drive Sri Lata. Hi, hello everyone. Welcome to Ropes Organization. This is Sai Rupa. I am teaching English subject. Before class, we have completed part A, the environment in 5th unit. Let's see the part B in reading. Or when the dreamer wake. It's very important lesson. You know that in this east, west, north and south. మనకి ఇలా 4 directions ఉన్నాయి కదా. How many directions we have? 4 directions. So ఇక్కడ ఆథర్ అనే అతను 4 directions లో మనకి ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి, ఏ విధంగా ఎన్విరాన్మెంట్ ని ప్రొటెక్ట్ చేయాలి అనేసి ఇక్కడ మనకు చెప్పడం అనేది జరిగింది. ఆర్ ఇన్ ద డ్రీమర్ వేక్ అంటే ఆల్మోస్ట్ ఒక డ్రీమర్ అంటే ఏంటి? కలడగనే వ్యక్తి. ఎతనైనా లేయగలడా, లేస్తాడా అంటే కలను కంటూనే ఉంటాడా, దాంట్లో నుంచి లేస్తాడా బయటికి అనేసి ఇక్కడ ఒక క్వశ్చన్ ని మనం రైజ్ చేస్తారండి వీళ్ళు. ఆస్కింగ్ క్వశ్చన్ ఓన్లీ. ఇట్ ఈస్ ద క్వశ్చన్ ఓన్లీ. సో ఇక్కడ మనము ఏ డైరెక్షన్ చెప్పాను నేను? టోటలీ హౌ మెనీ డైరెక్షన్స్ వి హావ్? 4 డైరెక్షన్స్. సో ఇలా 4 డైరెక్షన్స్ ఉంటే మన యొక్క పోయిట్ ఏం చేస్తాడంటే ఒక్కొక్క డైరెక్షన్ కి ఒక్కొక్క పోమ్ ని అంటే ఏంటి ఇక్కడ స్టాంజాని చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఫస్ట్ డైరెక్షన్ లో అంటే ఏడి ఈస్ట్. సో దిస్ ఇస్ ద ఈస్ట్ డైరెక్షన్ లో మనకి ఫస్ట్ స్టాండ్ అని చెప్పడం అనేది జరిగింది. సో ఇప్పుడు మనం ఫస్ట్ తీసుకుంటే ఈస్ట్ డైరెక్షన్. సో అవుట్ ఇన్ ద ఈస్ట్ ద జంగల్ listens. The tigress plants grows in pain. The great trees store her breathing, shaking. Inside her still the new leaves wait. These cups could be the last ones ever to freely leave and roam and mate. Our hands will know the tiger never or will the awake. Will the dreamer wake? So this is what it means. Baga telusandi. This is the tiger. Where it is living? Where it is living? Forest. మనం ఏ విధంగా డిఫారెస్టేషన్ చేస్తున్నామో మనకు బాగా తెలుసు. వీఆర్ కటింగ్ ద ట్రీస్ అండ్ యూఆర్ మేకింగ్ హ్యాన్సీ కెమికల్స్ టు ఇన్సైడ్ ఆఫ్ ది ఫారెస్ట్. యూఆర్ నాట్ ఎట్ ఆల్ ప్లాంటింగ్ ద ట్రీస్ ఆల్సో అండ్ వీఆర్ డూయింగ్ మెయిన్ థింగ్ డిఫారెస్టేషన్. సపోజ్ ఇప్పుడు పులులు అనేవి బయట వచ్చిన తర్వాత మనం చూస్తాం ఆటోమేటిక్ గా చంపేయడం కానీ ఒకటి వాటిని బంధించడం కానీ ఇలాంటివి చేస్తున్నాం కదా. సో ఇప్పుడు చూడండి, అవుట్ ఇన్ ద ఈస్ట్ ద జంగల్ లిజన్స్ అంటే అవుట్ ఇన్ ద ఈస్ట్ డైరెక్షన్ లో వెళ్ళినట్లయితే తూర్పున అక్కడ జంగల్ లిజన్ అంటే ఏంటి? ఇక్కడ ఆ మొత్తం ఫారెస్ట్. జంగల్ ఇస్ నథింగ్ బట్ ఫారెస్ట్ మొత్తం వింటుంది ఒక శబ్దాన్ని. ఫారెస్ట్ ఎవ్రీథింగ్ ఇస్ లిజనింగ్ వన్ సౌండ్. ద టైగర్స్ ప్లాంట్ గ్రోస్ ఇన్ పెయిన్. ద టైగర్స్ అంటే ఏంటంటే టైగర్ అంటే మేల్, టైగర్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫీమేల్. టైగర్స్ అంటే ఏంటి ఇక్కడ? ఫీమేల్. సో ప్లాంట్ గ్రోస్ ఇన్ పెయిన్. గ్రోస్ ఇన్ పెయిన్ అంటే ఏంటంటే చాలా ఒక బాధతో ఆ నొప్పితో అరుస్తూ ఉంది. ఎవరు? దిస్ టైగర్. దిస్ టైగర్స్ ఇస్ ఫీలింగ్ హ్యాస్ గ్రోస్ ఇన్ పెయిన్ అంటే ఆ పెయిన్ అనేది ఎలా ఉందంటే ఒక బిడ్డకి జన్మనిచ్చినప్పుడు అది ఎలాంటి నొప్పులు అనేది ఒక తల్లి పడుతుందో అదే విధంగా ఈ యొక్క టైగర్స్ అనేది ఆ యొక్క శబ్దం చేస్తూ ఆ యొక్క బాధని భరిస్తూ ఉంది. ద గ్రేట్ ట్రీస్ బ్రీతింగ్ అండ్ షేకింగ్. చూడండి, అక్కడ ఉన్న ట్రీస్ అంటే ఆ యొక్క ఫారెస్ట్ లో ఉన్న ప్రతి ఒక్క చెట్టు కూడా దాని యొక్క బ్రీతింగ్ అంటే అది తీసుకునే శ్వాసని, అది షేకింగ్ అంటే ఏంటి అర్థం ఇక్కడ? అది యొక్క చేసే ప్రతి ఒక్క పనిని మనం ఇక్కడ మెన్షన్ చేసుకోవచ్చు, షేకింగ్ గా చెప్పొచ్చు. సో అది పడే బాధని ప్రతి ఒక్కటి అంటే ఇయర్ అంటే ఏంటి? వినడం. ఆ యొక్క చెట్లు ప్రతి ఒక్క చెట్టు ఏం చేస్తుంది అక్కడ వినడం అనేది జరుగుతుంది. ఇన్సైడ్ స్టిల్ ద న్యూ లీవ్స్ వైట్. ఇక్కడ చూడండి, ఆ క్షణాలే మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న టైగర్ పుట్టడం అనేది జరిగింది. సో అలా బాధతో ఆ నొప్పితో ఒక తల్లి అనేది ఒక చిన్న టైగర్ కి జన్మనివ్వడం అనేది జరిగింది. సో దిస్ కప్స్ కుడ్ బి ద లాస్ట్ వన్స్ ఎవర్. కప్స్ అంటే ఈ యొక్క చిన్న పిల్లలు. ఇప్పుడు టైగర్ యొక్క పిల్లల్ని, చిన్న పిల్లల్ని ఏమంటామంటే కప్స్ అనేసి అంటుంటారు. దిస్ ఆర్ ది కప్స్. కప్స్. కప్స్.
సో వీటిని ఏంటంటే కుడ్ బి ద లాస్ట్ వన్ ఎవర్, నాకు తెలిసి ఇవే లాస్ట్ అనుకుంటాను, ఇప్పుడు పుట్టినవే లాస్ట్ అనుకుంటాను. టు ఫ్రీలీ లీవ్ అండ్ రోమ్ అండ్ మేట్, ఇవే ఫ్రీగా బతకడానికి, అలాగే తిరగడానికి, అలాగే బతకడానికి, ఉండడానికి, తినడానికి. బట్ అవర్ గ్రాండ్ సైడ్ నోస్ ద టైమ్ అండ్ ఎవర్, మన యొక్క ఫ్యూచర్ జనరేషన్ లో వచ్చే మన యొక్క మనవడు మనవరాళ్లకు ఈ యొక్క టైగర్ అంటేనే ఏమో తెలియని సిచ్యువేషన్ అనేది వస్తుంది. సో ఆర్ ద డ్రీమర్ వేక్, అక్కడ అంటున్నాడు, అతను ఏమనేసి అంటున్నాడంటే, సపోజ్ వీఆర్ డూయింగ్ ద ప్లాంట్, మనం ఒక ప్లాంట్ తీసేసాము అంటే దానికి 100% లో 50% అనేది ఏ విధంగా ఉంటుంది, వీఆర్ గెటింగ్ యాజ్ we're getting so much of deforestation. We're getting what? So much of deforestation. వాళ్ళు అంటున్నారు ఈ యొక్క టైగరే ఇంకా లేదేమో, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ లో టైగర్ అనేది అసలు ఉండదు అనుకుంటా. అసలు ఈ నెక్స్ట్ జనరేషన్ లో ఏంటి టైగర్ అనేది అసలు ఉండనే ఉండదు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు టైగర్ ని చూస్తే చంపేయడం కావచ్చు, దాని నుంచి పారిపోవడం కావచ్చు, దాన్ని బంధించడం కావచ్చు, ఆ ఫారెస్ట్ లో ఫుడ్ ఏం దొరకపోవచ్చు, ఏదైనా మనం తినాలన్నా కూడా మనకు ఒక గ్రీనరీ పార్ట్ ఉంటేనే కదా, ఏదైనా కలుషితం చేయకపోతేనే కదా ఆ యొక్క ప్లాంటేషన్ లో కూడా అది ఉండాలనేది లేదు. సో ఈ విధంగా మనం ఈస్ట్ సైడ్ ఉన్న జంగల్లో మొత్తం ఇలా డిఫారెస్ట్ చేసి ఎన్విరాన్మెంట్ ని పొల్యూట్ చేసినట్లయితే ఇంకా మనకు అనిమల్స్ అంటే లైక్ టైగర్స్ అనేవి ఇంకా కనిపించవేమో, అసలు ఉండవేమో అనేసి మన తాత అనేది ఫస్ట్ స్టాండర్డ్ లో చెప్పడం అనేది జరిగింది. సో ఈ విధంగా చెప్తున్న దాంట్లో మనం ఆలోచించినంత వరకు మనం ఈ యొక్క టైగర్స్ ని ఇంకా చూడలేదు. అంటే ఏంటి ఇక్కడ అర్థము, నెక్స్ట్ జనరేషన్ కి మనం ఒక ఫోటోలోనో లేకపోతే ఒక వీడియోలోనో చూపించాలి ఇది టైగర్. బట్ టైగర్స్ అనేవి బతికి లేవు. ఎందుకంటే బికాస్ వీఆర్ కిల్లింగ్ దెమ్, అదర్వైజ్ దేర్ ఇస్ నో ఫుడ్ టు దేవర్, దే హ్యావ్ టు లివ్ దే లైఫ్. సో ఈ విధంగా ఈస్ట్ జంగల్ ని ఈ యొక్క ఈస్ట్ సైడ్ డైరెక్షన్ ఉన్న దాన్ని ఈ యొక్క స్టాంజాని ఈ యొక్క ఆథర్ ఈ విధంగా ఎక్స్ప్లెయిన్ చేశారండి. సో దీంట్లో మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి. థ్యాంక్ యూ.